హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మనం పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. ఈరోజు ఏం డిజైన్ వేసాం, దాన్ని ఎలా ఫినిష్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు మన డిజైన్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నెక్ రౌండ్ కోసం మనం షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా క్రమం తప్పకుండా రౌండ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. తరువాత షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేసి నెక్ రౌండ్ కోసం కుట్టడం జరుగుతుంది. అలా షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి నెక్ రౌండ్ అనేది జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేయడం జరిగింది. ఏ విధంగా అయితే షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసామో అదే విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ ప్రక్క నుంచి షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ రౌండ్ కోసం. మన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ డిజైన్స్ అనేవి ముందు చాలా పెట్టడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పికాక్ డిజైన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూడని వారు ఉంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్ రౌండ్ స్టార్టింగ్లో మనం జరీతో గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. అలా జరీతో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవడం వల్ల బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నీడిల్ అనేది బీడ్స్ మీద పడకుండా ప్రొటెక్షన్ కింద ఉంటుంది. కాబట్టి చూడ్డానికి ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అదేవిధంగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా అనుకువగా ఉంటుంది. కాబట్టి మీరే స్టిచ్ చేసుకునే వారు ఎవరైనా నార్మల్ నీడిల్తో ట్రై చేయాలనుకునే వారు ఉంటే కనుక జాగ్రత్తగా నార్మల్ నీడిల్తో ట్రై చేసుకుంటూ పక్కన జరీతో గొలుసు కుట్టు అనేది కుట్టడం మర్చిపోవద్దు. అలా జాగ్రత్తగా నేను 2 లైన్స్ అనేవి వేసుకోవడం జరిగింది. 2 సైడ్స్ వేసుకున్నాను నేను జరీతో గొలుసు కుట్టు అనేది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ రౌండ్ అనేది అలా జరీతో కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. మన వీడియోస్ చూసిన తర్వాత వీడియోస్ మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా యూజ్ అయ్యే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం డిజైన్ కోసం ఒక్కొక్క అంగుళం డిఫరెన్స్లో రెడ్ కలర్ స్టోన్స్ అనేవి అంటించడం జరిగింది. అవి ఆరిన తర్వాత గ్లూ అనేది వాటి చుట్టూ షుగర్ బీడ్స్తో రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఆ షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి మళ్ళీ నేను మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ మళ్ళీ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నాట్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ కుందన్కి ఫస్ట్ కుందన్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అవుట్లైన్ అనేది అదే విధంగా సెకండ్ కుందన్ కూడా సేమ్ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి.
అలా రౌండ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్ అయితే బ్లౌజెస్కి చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా మన డిజైన్స్ ట్రై చేసిన వారు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వారికి ఈజీగా కుట్టుకుండే సింపుల్ డిజైన్స్ అండి. ఇలాంటి డిజైన్స్ ట్రై చేయడం వల్ల వర్క్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క కుందన్ అనేది జాగ్రత్తగా వాటి అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఏ విధంగా అయితే షుగర్ బీడ్స్ స్టిచ్ చేసి దాని ప్రక్క నుంచి మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చాము కదా, అదే ప్యాటర్న్లో ప్రతి ఒక్క కుందన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి నిదానంగా. మన డిజైన్స్లో మీకు నచ్చిన డిజైన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలా నేను ప్రతి ఒక్క డిజైన్ అనేది కుందన్కి డిజైన్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఆ రౌండ్ కుందన్ చుట్టూ రౌండ్గా మనం స్టిచ్ చేసుకున్నాం కదండి. తర్వాత దాని ప్రక్క నుంచి మన అంగుళం గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఆ మధ్యలో నేను స్ట్రైట్గా మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేసి తర్వాత షుగర్ బీడ్స్ పెట్టి ఒక స్ట్రైట్ లైన్ లాగా స్టిచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.